హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు స్కానర్లో వచ్చిన స్టాక్స్ వచ్చేసి మారుతి సుజుకి. ఇది అందరికీ తెలిసిన కాబట్టి ఆటో సెక్టర్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. దీంట్లో ఒక 10 days బ్యాక్ మంచి మూమెంట్ వచ్చింది. అంటే చూడండి, ఆల్ టైమ్ హై 52 weeks హై కూడా 13,260 రూపాయల దాకా ఆల్ టైమ్ హై వెళ్ళింది. తర్వాత స్లోలీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఇది 50 days మూవింగ్ యావరేజ్, దాని దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. మనకి వాల్యూమ్స్ కూడా చూస్తే 3 days నుంచి మంచి వాల్యూమ్స్ వచ్చాయి, గ్రీన్ వాల్యూమ్స్ కనబడుతున్నాయి. తర్వాత మనకి ఇక్కడ RSI కూడా 58 ఉంది. 50 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ 58కి మూవ్ అయింది. ఇది బాగుంది. తర్వాత వాల్యూమ్స్ బాగున్నాయి. మనం తీసుకున్న పారామీటర్స్ చెప్తున్నాను. దాంట్లో మళ్ళీ మనకి సేమ్ చూడండి, ఇక్కడ ఒక 1 2 3 4 4 times ఇది టెస్ట్ చేసి మళ్ళీ వచ్చింది. అందువల్ల ఈ 5th time ట్రెండ్ లైన్ క్రాస్ చేయడానికి వెళ్తుంది. దానివల్ల మనకి ఎక్కువ మూమెంట్ ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ ఈజీగా ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోతుంది. ఆల్ టైమ్ అంటే దాదాపు వచ్చి ఇక్కడ దాకా వెళ్తుంది, 13,300 దాకా వెళ్తుంది. అంటే దాదాపు రఫ్గా 5% మూమెంట్ ఈజీగా ఉంటుంది. తర్వాత అక్కడ సస్టైన్ అయితే ఇంకా పైకి వెళ్ళడం అనేది పెద్ద కష్టం కాదు, ఈజీగా మూవ్ అయిపోతుంది. మనకి ఈరోజు స్కానర్లో వచ్చిన ఫస్ట్ స్టాక్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి PGIL. ఈ PGIL స్టాక్ కూడా చూడండి, దాదాపు 1 year కాదు, కానీ ఒక జనవరి అక్టోబర్ టు అంటే 2 months అయితే అక్టోబర్ వచ్చేస్తుంది కాబట్టి 1 year కన్సల్టేషన్ అయింది. 1 year కన్సల్టేషన్ అయ్యి ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మంచి వాల్యూమ్స్ ఇక్కడ ఒక లాస్ట్ 1 month బ్యాక్ మంచి వాల్యూమ్స్ బ్రేక్అవుట్ అయింది. తర్వాత కొంతకాలం సైడ్ వేసి వెళ్ళింది, ఒక 10 days మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి మంచి క్యాండిల్స్తో పైకి వెళ్తుంది. ఇది చూడండి, మనకి ఇక్కడ చూస్తే వాల్యూమ్స్ కూడా బాగా వచ్చాయి. తర్వాత RSI 80 చూపిస్తుంది, కానీ అంటే ఇది అలా వెళ్ళింది కాబట్టి జస్ట్ ఒక బుల్ బ్యాక్ వస్తుంది. బుల్ బ్యాక్ వచ్చి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల మీరు ఒకవేళ ఏదైనా దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ తీసుకోవాలనే ఆలోచనలో వన్ టైం కాకుండా ఫస్ట్ ఒక 80% దీంట్లో ఫస్ట్ కొనండి. అంటే ఒక 10,000 రూపాయలు ఉందనుకోండి, 10,000 రూపాయలు 8,000కి కొనండి. తర్వాత ఒకవేళ మార్కెట్ ముందుకు మూవ్ అయితే హ్యాపీ, లేదు ఒక బుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఒక 4-5% కిందకు వచ్చినప్పుడు మిగతా 20% యాడ్ చేయండి. అంటే ఒక 2,000 రూపాయలు యాడ్ చేస్తే రౌండ్ ఫిగర్ మన 10,000 అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పారు, 10,000 1 lakh అనేది వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది. అది అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, యావరేజ్ అవుతుంది, మంచి ప్రైస్లో దొరుకుతుంది. ఇది మనకు వచ్చిన సెకండ్ స్టాక్. థర్డ్ స్టాక్ వచ్చేసి ఐనాక్స్ విండ్. ఇది నేను ఒక 10 days బ్యాక్ కూడా మన వీడియోలో చెప్పాను. ఇది కూడా చూడండి, మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చింది. సేమ్ టైం వాల్యూమ్స్ 3 days వచ్చాయి. ఈరోజు మంచిగా ఓపెన్ అయింది, కానీ ఆల్ టైమ్ హైలో ఓపెన్ అయింది, కానీ అయితే స్లోగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వచ్చారు. అందువల్ల ఈరోజు మనకి రెడ్ క్యాండిల్ లాగా చూపిస్తుంది. దీంట్లో కూడా ఇది 1 or 2 days కన్సల్టేషన్ అయినా మళ్ళీ ఈజీగా మూవ్ అవుతుంది. 200 అనేది నా ఎక్స్పెక్టేషను. మ్యాక్సిమం ఒక 1 month లోపే 200 రీచ్ అవుతుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. అది 1 month 10 days అనేది మన చేతిలో లేదు. మ్యాక్సిమం 1 month లోనే అది రీచ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ స్టాక్ వచ్చేసి ఇది స్వింగ్ ట్రేడింగే. మనం చెప్పిన 3 స్టాక్, మారుతి కానీ, తర్వాత PGIL కానీ, ఈ స్టాక్ కానీ, ఐనాక్స్ విండ్ కానీ, ఈ 3 స్టాక్స్ కూడా మనం చెప్పింది స్వింగ్ ట్రేడింగ్ పర్పస్. ఏదైనా ఒకటే రూల్ ఫ్రెండ్స్, మనము తీసుకోవాలన్న దాంట్లో ఒక 80% తీసుకోవాలి. మార్కెట్ మన అంచనాకు తగ్గట్టు వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటే అది వెళ్ళకపోతే మనం మళ్ళీ బాధపడతాం. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్పగలిగింది ఏంటంటే, తీసుకోవాలనుకున్నప్పుడు 80% ఇక్కడ ఒక 8,000 ఇక్కడ ఫస్ట్ తీసుకున్నారనుకోండి, మీ దగ్గర ఉన్న అమౌంట్లో దీనికి మీరు పెట్టాలనుకున్న అమౌంట్లో 8,000 రూపాయలు ఇక్కడ ఫస్ట్ ఎన్ని వస్తాయండి, ఎన్ని షేర్లు 20 రాని 10 రాని ఎన్ని వస్తాయండి తీసుకోండి. ఒకవేళ మార్కెట్ మూవ్ అయింది అనుకోండి, మన సైడే బాగుంది అనుకోండి, ఆ వచ్చిన దానికి ప్రాఫిట్ తీసుకోండి.
ఒకవేళ మార్కెట్ రివర్స్ అయ్యి బుల్ బ్యాక్ వచ్చి ఒక 4-5% కానీ కిందకు వస్తే మిగతా 20% అదే 2000 ఉంటుంది కదా బ్యాలెన్స్, దాన్ని యాడ్ చేయండి. అప్పుడు మనకు మంచి రేట్ వస్తుంది. తర్వాత మనకు కొద్దిగా మళ్ళీ మార్కెట్ ఆ 4-5% పైకి వెళ్ళినా కూడా మనం గ్రీన్లోకి వచ్చేస్తాం. కొద్దిగా వెయిట్ చేయడానికి టైం ఉంటుంది. అలా కాకుండా ఎట్ ఏ టైం ఇప్పుడు రేపే మార్కెట్ ఓపెగానే 10,000 పెట్టేసి ఇక్కడ కొనేసారు అనుకోండి ఎగ్జాంపుల్, తర్వాత అది గ్రీన్లోకి వెళ్తే హ్యాపీ, లేదు వెళ్ళలేక అది ఏదో కారణం చేత కిందకు వచ్చింది అనుకోండి, మనం అప్సెట్ అవుతాం. అరే మనం దీంట్లో స్టక్ అయ్యాం కదా అని ఫీల్ అవుతాం. అలా కాకుండా ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మన అందరి చేతిలో మనం చెప్పగలిగేది మన చార్ట్ని చూసి మన అనాలిసిస్ చేసుకోవడం కానీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయిన మన దగ్గర ఉండవు కాబట్టి, రేపు గుడ్ న్యూస్ ఉందనుకోండి రేపే ఒక 10% మూవ్ అవచ్చు. లేదు ఒకవేళ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందనుకో 5% బుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్తుంది. అందువల్ల మీరు ఏదో ట్రేడ్ తీసుకోవాలన్నా నేను రికమెండ్ చేసే స్టాక్ అని కదా, మీకు కొంత ఓన్ అనాలిసిస్ ఒక చేసుకొని తీసుకోండి. రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దానికి తోడు మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయగలిగి చేస్తే హ్యాపీ. లేదు మేము వెయిట్ చేస్తాము 1 month అయినా మాకు అమౌంట్ ఇబ్బంది కాదనుకున్న వాళ్ళకి హ్యాపీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు స్కానర్లో వచ్చిన స్టాక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.